హలో గైస్, వెల్కమ్ టు డ్రీమ్ హర్రర్ స్టోరీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హలో గైస్, నా పేరు రమేష్. నేను ఎప్పటిలాగే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అన్నం తినడానికి వెళ్ళిపోయాను. సారీ, నేను చదువుతున్న కాలేజ్ చెప్పలేదు కదా. నేను అనంతగిరి మండలంలో ఉన్న జీజే కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే మా కాలేజ్లోకి బాయ్స్కి హాస్టల్ లేకపోవడంతో పక్కనే రూమ్స్ తీసుకొని ఉంటున్నాము. బాయ్స్ అందరూ 3 పూటలు కూడా తినడానికి కాలేజ్లో ఉన్న మెస్లోకి వెళ్ళాలి. అలాగే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి తినడానికి వెళ్ళిపోయాను. నేను అరే నా ఫోన్ పట్టి ఉంటే బాగున్ను, ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని అనుకున్నాను. నేను అలానే అన్నం తినేసి రూమ్లో వెళ్ళి చూస్తే నా స్నేహితుడు రిషి ఫోన్ చేసి ఉంటే మిస్ కాల్ చూసి నేను మా రిషి గాడికి ఫోన్ చేసి 2 గంటల సేపు ఫోన్ మాట్లాడిన తర్వాత కట్ చేసి కాసేపు ఇన్స్టాలో రీల్స్ చూసి పడుకున్నాను. అలా పడుకున్నానో లేదో సుమారు 12:21 అవుతుండగా లిక్కిపడి లేచాను. నా పక్కనే ఉన్న వాటర్ తాగేసి పడుకున్న నేను ఉదయం ఎప్పుడు అవుతుందో అని ఆందోళనతోనే పడుకున్నాను. ఉదయం కానే వచ్చింది. అయితే మార్నింగ్ లేచిన వెంటనే మా ఫ్రెండ్కి అరే నాకు ఇలా ఒక కల వచ్చిందిరా అనేసి మా ఫ్రెండ్ గాడితో చెప్పాను. ఫోన్లో నీతో మాట్లాడిన తర్వాత నేను కాసేపు ఇన్స్టా వీడియోస్ చూసుకుని పడుకున్నాను. ఒక అర్ధగంట పోయిన తర్వాత చాలా భయంకరమైన రూపం కనిపించింది. నాకు ఒక్కసారిగా నా మీద దాడికి దిగినట్టు నా తలను తన యొక్క గోళ్ళతో చీల్చినట్టు నా తల నుంచి వచ్చిన రక్తం వాసన నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అని చెప్పగానే మా స్నేహితుడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. నాకు వచ్చిన కలలో చాలా భయంకరమైన రూపం ఏంటంటే నేను పడుకున్న సుమారు 12 గంటల తర్వాత ఒక నల్లటి నీడ. అది చూసి ఏంటో అని చూడడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన రూపంతో తన ఒక పొడవైన గోళ్ళతో నా తలను చీల్స్తున్నప్పుడు అప్పుడు వచ్చిన రక్తం వాసన కూడా నాకు పొద్దున్న అయిన తర్వాత కూడా వస్తూ ఉండింది. ఇంత భయంకరమైన కళ నాకు మొదటిసారిగా రావడంతో మీకు చెప్పుకుంటున్నాను. నాకు వచ్చిన ఈ డ్రీమ్ను మీతో చెప్పాను. మీకు వచ్చిన డ్రీమ్ను నాకు చెప్పండి గాయస్. సో ఆ వీడియోని చూసిన నా సబ్స్క్రైబర్లకు చిన్న విజ్ఞప్తి, ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. అలాగే మీకు వచ్చిన డ్రీమ్ను నాకు కమెంట్ చేయండి. నా ఛానల్లో కథ రూపంలో రాసుకుంటాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గాయస్.